దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగునుగాక. మన ప్రభువును రక్షకుడునునైన యేసుక్రీస్తుల వారి యొక్క ప్రశస్తమైన నామమునకే మహిమ, ఘనత, ప్రభావములు యుగయుగములకు కలుగునుగాక. సర్వాధికారి అయిన దేవుడు ఆయన యొక్క గొప్ప కనికరమును బట్టి మరొక శ్రేష్టమైన శుభదినములో దేవుని మాటలు మనము ధ్యానము చేయుటకు దేవుడు మనకిచ్చిన ఈ గొప్ప సదవకాశమును బట్టి దేవాది దేవునికి ఎంతగానో స్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. అదే సమయంలో ప్రతిదినము దేవుని వాక్యము చేత ఆత్మీయముగా బలపరచబడుతూ దేవుని రాకడ కొరకై సిద్ధపడుతూ ఉన్నటువంటి ఆత్మీయులైన వీక్షకులైన ప్రియులైన మీ అందరికీ కూడా మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరిట నిండు శుభాభివందనములు తెలియచేయచ్చు ఉన్నాను. ప్రియులారా, బాగున్నారు కదండి అందరూ? మీ అందరి యోగక్షేమముల నిమిత్తమై మేము మానక ప్రార్థిస్తున్నాము అని తెలియచేయటకు సంతోషిస్తూ ఉన్నాం. దేవుని నమ్మిన నాటి నుంచి, దేవుని సేవలకి వచ్చిన నాటి నుంచి మీలాంటి ఆత్మీయులే నాకు అత్యంత సన్నిహితులు. ఎందుకంటే ప్రభునందు ప్రియులారా, ఏదో ఒక సమయంలోనైనా ఈ దీన సేవకుని కొరకు ప్రార్థిస్తారు. ఏదో ఒక రీతిగా మీ ప్రార్థన సహకారం అందించాలన్న ఒక ఆలోచన మీ మనసులో ఉంటుంది. అందుకొరకే ఈ పరిచర్యను దేవుడు నిరంతరము కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఎన్నో విషయాలు మీరు వింటున్నారు అనంటే, విన్న మాటలు ఒక పుస్తక రూపంలో పొందుపరుస్తున్నారు అనంటే, నేను ఆ విషయంలో అన్నిటినీ ధ్యానం చేస్తూ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రభు నా మనసులో ఒక గొప్ప ఆనందాన్ని ఇచ్చాడు. ఎందుకు అనంటే, దేవుని వాక్యానికి ఎంతగా మీరు స్పందించారు, ప్రతిస్పందిస్తూ ఉన్నారు. దేవుని వాక్యాన్ని మీరు ఎంతగానో ఇష్టపడుతూ ఉన్నారు. ఆ వాక్యమే జీవము అని గ్రహించుతూ ఉన్నారు. బాధలలో, ఇరుకులలో, ఇబ్బందులలో అది మీకు ఆదరణ ఇస్తుంది అని, ఓదార్పును ఇస్తుంది అని, ధైర్యాన్ని ఇస్తుంది అని ఒక దైవ సేవకుడిగా నేను గ్రహిస్తూ ఉన్నాను. నన్ను ప్రేమించి నా కొరకై ప్రార్థించే ప్రతి తల్లికి, ప్రతి తండ్రికి, ప్రతి సోదరునికి, సోదరికి నేను ఎల్లప్పుడూ ప్రార్థనాపూర్వకముగా రుణస్థుడనై ఉన్నాను. మీ యొక్క ప్రార్థన సహకారాలు ఇలాగే కొనసాగుతూ ఆయన రాకడ వరకు మనము ఆధ్యాత్మికంగా బలపరచబడాలి అని, దేవుని రాకడ కొరకు సిద్ధపడాలి అని ఒక ఆశ, ఆలోచన. ఈరోజు దేవుడు మీతో ఒక విషయాన్ని చెప్పమన్నాడు. ఎందుకు ఈ విషయాన్ని నేను ధ్యానం చేస్తున్నాము, ఈ మాటలు చెప్పాలనుకుంటున్నాను అంటే, దేవుని వాక్యానికి మీరు ప్రతిస్పందిస్తున్న విధానాన్ని బట్టి మిమ్మల్ని మీరు వాక్యము దగ్గర తగ్గించుకొని ఆ వాక్యానికి మీరు ఎంతగానో విధేయత చూపుతూ ఉన్నందుకు దేవుడు ఈ మాట చెప్పమని చెప్పాడు. అది ఏమిటి అనగా, వాక్యధీనులకు కలిగే ఆశీర్వాదములు ఏవి? అవును ప్రియులారా, వాక్యధీనులు అన్నాను. ఉరక దీనులకు కలిగే ఆశీర్వాదములు ఏమిటి అని నేను చెప్పవచ్చు. కానీ వాక్యానికి దీనత్వం అయ్యారు చూడండి, అంటే దీనులయ్యారు చూడండి. దానివల్ల కలిగే ఆశీర్వాదాలు ఏంటో నా ప్రభు కొన్ని విషయాలు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే నేను ఉన్న పరిస్థితులలో చాలా చోట్ల వాక్యాన్ని ఉన్నట్లుగా అందిస్తూ ఉన్నప్పుడు దీనత్వానికి బదులుగా తిరగబడుతూ ఉన్నారండి. తిరగబడుతున్న వారు కొందరైతే, కొంతమంది అలుగుతున్నవారు కొందరైతే, కొంతమంది సనుగుతున్నవారు కొందరైతే, కొందరు దేవుని సన్నిధానానికి దూరం అయిపోతున్న వారు కొందరున్నారు. అయ్యో, దేవుడు కదా మాట్లాడింది, తన వాక్యాన్ని తన దాసుడు తన బోరగా మాత్రమే కదా ఆయన వాడుకున్నాడు, కాబట్టి వాక్యానికి మేము దీనత్వం చూపాలి కదా, తగ్గించుకోవాలి కదా అని అనట్లా. ఈ వాక్యము మా గురించే చెప్పాడే, మమ్మల్నే అన్నాడే అన్న ఆలోచన చేత వారు ఉద్దేశాలను మార్చుకొని దేవునికి దూరం అయిపోతున్న వారు ఎందరో ఉన్న దినాల్లో వాక్యానికి దీనులుగా ఈ వాక్యమును ప్రేమిస్తున్న వీక్షకులైన, అలాగే దేవుని ప్రియబిడ్డలైన మీ అందరిని బట్టి నిండు మనస్సుతో నేను సంతోషిస్తూ
ఈ మాటలు తెలియచేస్తున్నాను. రండి మూల వాక్యంలోనికి వెళ్దాం. నా ప్రియ ప్రభుల వారు, రక్షకుడైన యేసు ప్రభుల వారు, ఆయన ఈ భూమి మీద నరావతారిగా జన్మించిన తర్వాత మొట్టమొదటి ప్రసంగాన్ని చేశాడు. మత్తయి రాసిన సువార్త 5వ అధ్యాయము 3వ వచనంలో ఆ మాట రాయబడింది. ప్రియులారా, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. చాలు ప్రియులారా, యేసు ప్రభుల వారు అలనాడు జన సమూహమును చూచి కొండ ఎక్కి కూర్చుండి బోధింపని ఆరంభించాడు. ఎప్పుడు గుర్తుపెట్టుకోవాల్సిన మాట ఏంటంటే, తొలి పలుకులు చాలా విలువైనవి ప్రియులారా. జీవితంలో అత్యంత విలువైనవి ప్రారంభపు మాటలు, ముగింపు మాటలే అని మనకు తెలుసు. అవును, పిల్లలు పుట్టిన తర్వాత మొదట ఏ మాట మాట్లాడతారా అని చూస్తారు తల్లిదండ్రులు కదండి. అమ్మ అంటాడా, నాన్న అంటాడా, అత్త అంటుందా, జేజీ, ఇలాగ ఎన్నో రీతులుగా తొలి మాట కొరకు ఎదురు చూసి దాన్ని ఎన్నో రీతులుగా చెప్పుకుంటారు. మా పిల్లలండి మొట్టమొదట అత్త అని పిలిచింది అనేవాళ్ళు కొందరైతే, అమ్మా అని పిలిచిందనే తల్లులు కొందరైతే, లేదు అయ్యా, ఇలాగ ఎన్నో రీతులుగా అది తొలి పలుకులు. అలాగే జీవితంలో ముగింపు కూడా, అంటే మనిషి మరణ పడక మీదకి చేరినప్పుడు ముగింపులో మాట్లాడే కొన్ని మాటలు కూడా చాలా విలువైనవిగా ఎంచుతారు. బైబిల్ గ్రంథంలో నేను అలాంటి విషయాలను చూస్తూ ఉన్నప్పుడు చాలామంది భక్తులు, అలాగా అబ్రహాము కానివ్వండి, ఇస్సాకు, యాకోబు కానివ్వండి, ఇలాంటి వ్యక్తులు ముగింపులో తమ పిల్లలను దీవిస్తూ వారిని గురించి మాట్లాడిన విషయాలైతేనేమి, అలాగే రాజులు రెండవ గ్రంథము 2వ అధ్యాయము 1వ వచనములో మనం చూస్తున్నప్పుడు, మొదటి గ్రంథంలోనేనండి 2వ అధ్యాయము 1 నుంచి చూస్తున్నప్పుడు, దావీదుకు మరణకాలము సమీపించగా ఆయన తన కుమారుడైన సొలొమోనును పిలిచి అంటాడు, లోకులందరూ పోవలసిన మార్గమున నేను పోవచ్చున్నాను కాబట్టి నాయనా, నువ్వు ధైర్యాన్ని కోల్పోవాకు, నిబ్బరాన్ని కోల్పోమాకు. ఇదిగో నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను నువ్వు తూచా తప్పక పాటించిన ఎడల నువ్వు ఏ పని చేసినను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో నువ్వు వివేకముగా నడుచుకొందువు అని విలువైన సంగతులు ముగింపు మాటలుగా చెబుతాడు. అలాగే నా ప్రియ ప్రభుల వారు మాటల ప్రారంభానికి ముగింపుకు కూడా చాలా విశిష్టత ఉంది ప్రియులారా. ప్రారంభపు మాటలను మనం చూస్తూ ఉన్నప్పుడు ఆయన జన సమూహమును చూచి మాట్లాడుతూ ఉన్నాడు. కొండ ఎక్కి ఇలాగు మాట్లాడుతూ ఉన్నాడు. మొట్టమొదటి మాట, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. ముగింపు మాటలు కూడా మనం చూస్తే ఆయన శిలువమాను మీద పలికాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరని ప్రారంభించి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుచున్నాను అన్నాడు. దేవునియందు ప్రియమైన వారలారా, ఆయన ప్రారంభపు మాటనే మనం ఈ సమయంలో జ్ఞాపకం చేసుకుంటే, ఆత్మీయముగా ఒక బిడ్డ ఎప్పుడైతే, ఒక వ్యక్తి ఎప్పుడైతే దీనత్వాన్ని కలిగి ఉంటాడో ఆయన అంటున్నాడు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. అవును కదా ప్రియులారా, యేసు ప్రభుల వారి శిష్యులకు ఒక పర్యాయము, ఒక సందేహం వచ్చింది. ఆయన దగ్గర ఉన్న 12 మంది నువ్వు గొప్పనా నేను గొప్పనా ఇలాంటి వాదనలు వచ్చాయి వాళ్ళకు. ఎవరు గొప్ప అనే వాదనలు వచ్చి యేసు ప్రభుల వారి దగ్గరకు వస్తే, యేసు ప్రభుల వారు వారి మధ్యలో ఒక చిన్న బిడ్డను నిలవబెట్టి, ఈ బిడ్డ వలె తన్ను తాను తగ్గించుకుని వాడే పరలోక రాజ్యములో గొప్పవాడు అని మాట్లాడతాడు. పురుగులారా, దేవునిందు నాకు ప్రియమైన వారులారా, అంటే ఒక వ్యక్తిలో ఉన్న దీనత్వం, ఒక వ్యక్తిలో ఉన్న తగ్గింపు అతని పరలోక రాజ్యానికి వారసురాలుగా చేస్తుంది అనడంలో ఏ విధమైన అతిశయోక్తి లేదు. అయితే బైబిల్ గ్రంథంలో చూస్తే దీనులకు కలిగే ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి, చాలా ఉన్నాయి. నేను వాటిని వివరించవలసి వస్తే ఒక సిరీస్ మాదిరిగా ఒక నెలపాటు చెప్పినా కూడా ఆ లక్షణాలను కొన్నిటిని కూడా వివరించలేను. కానీ సమయానుకూలంగా ఇదన కాలమున దేవుని ఆత్మ నడిపింపును బట్టి కొన్ని దీనుల యొక్క లక్షణాలు, ఒకవేళ మీరు అడగచ్చు, అన్నా దీనులుగా ఉంటే ఏమేమి లాభాలు ఉన్నాయి? అవును, యేసు ప్రభుల వారు
ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. మేము ఒప్పుకుంటాం. అది మేం కూడా లేఖన భాగంలో విన్నాం, చదివాం. ఇంకా దీనంగా ఉంటే, అంటే తమను తాము తగ్గించుకొని ఉంటే, దీనత్వం కలిగి ఉంటే ఏమేమి లాభాలు ఉన్నాయో మీరు కొన్నింటినైనా చెప్పండి అని మీరు అడిగితే, అందుకే కదండి ఈ అంశ భాగాన్ని ఎంచుకున్నది. సో దీనులు అనే దాని మీద కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. మొట్టమొదటిది, దీనులకు కలిగే ఆశీర్వాదాలు ఏంటో చాలా ఉన్నాయి. ఒకదాని తర్వాత ఒకటి సాధ్యమైనంత వరకు యేసు ప్రభుల వారి శిష్యులు 12 మంది అయినట్టుగా ప్రభు చిత్తాన్ని బట్టి 12, లేదా వారిలో ఒకరు తప్పిపోయిన యూదా ఇస్కరియోతును తీసివేసిన మిగతా 11 మంది దేవుని కొరకై ఎంతో గొప్ప త్యాగపూరితమైన జీవితాన్ని జీవించారు. కాబట్టి అలాంటి ఒక 11 విషయాలైనా మీతో నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను. మొదటి విషయాన్ని మనం చూద్దాం. ఎక్కువ శాతం కీర్తనల గ్రంథంలో నుంచే నేను ఈ మాటలు మీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ప్రియులారా, కీర్తనల గ్రంథము 22వ కీర్తన 26వ వచనాన్ని మనం చదువుకుందాం. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు. యెహోవాను వెదకువారు ఆయనను స్తుతించెదరు. చాలు, మన అంశ భాగంలో మనం ఉందాం. ఎందుకంటే చాలా విషయాలు రాయబడి ఉన్నాయి వేద గ్రంథంలో. ఇది ఒక అనంతమైనటువంటి జ్ఞానము కలిగిన గ్రంథం. ఇది ఒక మహాసముద్రం. దీనిలోనివి నా జీవితకాలం అంతా నేను బోధించినా మచ్చుకు కొన్నింటిని కూడా నేను మీకు అందించలేను. అంత గొప్ప వాస్తవాలు ప్రియులారవి. సో మొదటిది, దైవదాసుడు కీర్తనకారుడు 22వ కీర్తనలో ఆయన ఈ కీర్తనకు ఒక విశిష్టత కూడా ఉంది. చాలామంది ఈ కీర్తన శ్రమల కాలముగా, లేకపోతే ప్రభు యొక్క శిలువ మీద పలికిన కొన్ని మాటలలో కొన్ని ఇందులో ఉన్నాయి అని మొదటి వచనం నుంచి మనం ధ్యానం చేస్తాం. నా దేవా, నా దేవా, నీవు నన్నేలా విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని నీవు వినక నీవేలా దూరముగా ఉన్నావు అని మొదటి వచనాన్ని అనేక పర్యాయములు ఆ శిలువ ధ్యానాల్లో ధ్యానం చేస్తారు. అఫ్ కోర్స్ ఇప్పుడు అది నా సబ్జెక్టు కాదు. కానీ 26వ వచనాన్ని మనం చూస్తే, దీనులు భోజనము చేసి తృప్తి పొందెదరు అన్నాడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, దీనులకు కలిగే మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటి అనంటే, వారు తమకు కలిగిన జీవిత విధానములో, తాము జీవిస్తున్న జీవిత విధానములో తృప్తి కలిగి బ్రతుకుతారండి. దీనులు తృప్తి కలిగి జీవిస్తారు. వారు తృప్తి లేని వ్యక్తులుగా ఉండరు. ఉదాహరణకు మీకు లేఖనాల్లో చాలా విషయాలు నేను చెప్పవచ్చు, కానీ మచ్చుకు కొన్ని విషయాలు అలాగ వివరించుకుంటూ వెళ్తాను. ఒక ప్రాంతంలో ఒక ధనవంతుడు ఉన్నాడు. అతని ఇంటి ఎదురుగా ఒక దరిద్రుడు ఉన్నాడు. ధనవంతుని పేరు రాయబడలేదు, దరిద్రుని పేరు లాజరు అని బైబిల్ గ్రంథంలో పొందుపరిచారు. ఒకవేళ ఆ విషయాలు మీరు చూడాలనుకుంటే లూకా సువార్త 16వ అధ్యాయానికి వెళ్ళవచ్చు. ఆ ఇద్దరు ఉన్నారు. ఈ ఊదారంగు వస్త్రములు వేసుకొని ఊపిరి ఆడకుండా తినేటటువంటి ధనవంతుడి జీవితంలో తృప్తి ఉన్నట్లుగా మనం చూడలేం. ఎందుకంటే ఎప్పుడు కూడా అతని జీవితంలో దేవా ఇది ఇచ్చావు నీకు దీన్ని బట్టి థ్యాంక్స్ అని చెప్పిన విధానము లేదు. అందుకే లూకా సువార్త 12వ అధ్యాయాన్ని కూడా మనం చూస్తున్నప్పుడు అక్కడ ఒక ధనవంతుడు కూడా కనిపిస్తాడు మనకు. అతను అంటాడు, నా ప్రాణమా, అనేక సంవత్సరములకు సరిపడా ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, తిను, తాగుము, సుఖించుము అన్నాడు. దేవుడు అంటాడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడిగితే నువ్వు సంపాదించింది ఎవరిది అని అన్నాడు. అంటే వాడు ఇచ్చిన దేవునికి కృతజ్ఞతలు చెల్లించి తృప్తిగా జీవించే విధానం ధనవంతునిలో కనిపించట్లేదు. కానీ దరిద్రుడైన లాజరును మనం చూస్తున్నప్పుడు కురుపులతో ఉన్నాడు. ధనవంతుని యొక్క బల్ల మీద నుంచి పడేటటువంటి రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకునేవాడుగా ఉన్నాడు. కానీ ఏ రోజు కూడా నొచ్చుకున్నవాడు కాదు, ఏ రోజు కూడా సనిగినవాడు కాదు. ఒకవేళ సనిగినవాడో గొనిగినవాడో అయితే అబ్రహాము రొమ్మున పరదేశులో నెమ్మది పొందే చోటును పొందుకునేవాడు కాదు. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో మీరు చూడండి,
ఇశ్రాయేలీయులు అరణ్యములో 6 లక్షల కాలు బలము బయలుదేరారు. అనేక పర్యాయములు దేవుని మీద సనిగారు, మోషే మీద సనిగారు, గొనిగారు. వారంతా పండుటాకుల వలె అరణ్యములో రాలిపోయారు. ఎంతమంది కానానుకు చేరారు? సనగని గొనగని దీనత్వము కలిగిన 2 మాత్రమే కానాను చేరుకున్నారు, యెహోషువ, కాలేబులు. అందుకే నేను జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా, ఈ దరిద్రుడు సనిగినవాడు కాదు, కొనిగినవాడు కాదు. తన కురుపులను కుక్కలు నాకుతూ ఉంటే, అరే ఇలాంటి పరిస్థితిలో నేను ఉన్నానేంటి అని అనుకోకుండా అతని జీవితంలో మనం చూస్తున్నప్పుడు ప్రభునందు ప్రియులారా, అతను కృతజ్ఞత కలిగిన వాడుగా, దేవుని ఎల్లప్పుడూ స్తుతించిన వాడుగా ఉన్నాడు. అందుకొరకే వేద గ్రంథము సెలవిస్తుంది. అబ్రహాం అంటున్నాడు ధనవంతునితో మాట్లాడుతూ, కుమారుడా, నీ జీవిత కాలం అంతా నీకిష్టం వచ్చినట్టుగా నువ్వు బ్రతికేవు, నీకిష్టం వచ్చినట్టుగా నువ్వు సుఖం అనుభవించావు. సుఖమిచ్చిన దేవునికి ఎప్పుడు నువ్వు కృతజ్ఞత చెల్లించలేదు, తృప్తిగా నువ్వు బ్రతకలేదు. కానీ ఇతను వేదన పడ్డా, బాధపడ్డా, ఇబ్బంది పడ్డా, శ్రమల గుండా వెళ్ళిన, వ్యాధులు తనను వెంటాడినా సంతృప్తి చెంది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ వచ్చాడు. కాబట్టి ఇతని తృప్తికరమైన జీవితము నేటి దినాన ఇక్కడ నెమ్మదికరమైన చోటును అనుభవిస్తూ ఉంది. ప్రభునందు నాకు ప్రియమైన వారలారా, ఈరోజు ఎన్ని ఉన్నా మానవునికి తృప్తి ఉందా అండి? ఒకసారి ఆలోచన చేయండి. భక్తి జీవితంలో తృప్తిని కోల్పోయి బ్రతుకుతున్నారు ప్రియులారా. ఇంకా ఏదో కావాలని, ఇంకా ఏదో సంపాదించాలని, ఇంకా ఏదో సమకూర్చుకోవాలని, తరతరాలు తిన్న తరిగిపోని ఆస్తి కలిగిన వాళ్ళు కూడా తమ జీవితంలో ఇంకా ప్రాకులాడుతున్నారు. ఎందుకోసం? తృప్తి లేదు వారికి. కానీ బైబిల్ గ్రంథంలో భక్తుడైన పౌలు గారు తన ఆత్మీయ కుమారుడైన తిమోతితో మాట్లాడుతూ అంటాడండి, 6వ అధ్యాయములో భక్తి జీవితమును గురించి మాట్లాడుతూ అంటాడు, సంతృష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభము అన్నాడు. దేవుని యందు నాకు ప్రియమైన వారలారా, దీనులు తృప్తి కలిగి ఉంటారండి. అందుకే ఈ లోకంలో ఒక నానుడి ఉంది. ఈ లోకంలో ఏమి ఇచ్చినా మనిషి చాలడు అనడు. గోదానమో లేదా ఇంకొక భూదానమో ఇలాంటి ఏ దానాలు చేసినా చాలు అనడు. ఇంకా ఆ చాలు, ఈ భూమి చాలు నాకు, ఈ స్థలం చాలు నాకు అని అనడు. కానీ చాలు అని అనేది ఒక్క భోజనము దగ్గరేనండి. కడుపు నిండగానే చాలమ్మా, కడుపు నిండుతో పెట్టావు అని చేయెత్తేస్తాం. అంటే తృప్తి చెందేది ఒక ఆహారము దగ్గరే. అందుకే కీర్తనకారుడు అన్నాడు, దీనులు భోజనము చేసి తృప్తి నొందుదురు. అవును ప్రియులారా, క్రైస్తవ జీవితములో నువ్వు దీనత్వము కలిగి ఉంటే నువ్వు సంతృప్తితో బ్రతుకుతావే తప్ప, సంతోషంగా బ్రతుకుతావే తప్ప, నొచ్చుకొని మనస్సులో రకరకాలైనటువంటి బాధలు పెట్టుకొని బ్రతకవు. దీనులు తృప్తి చెందెదరు. రెండవది, దీనులు ఏం చేస్తారో చూద్దామా? దీనులు కలిగే రెండవ ఆశీర్వాదము అక్కడ కీర్తనల గ్రంథము 25వ కీర్తన 9వ వచనాన్ని మనం చూద్దాం ప్రియులారా. 9వ వచనాన్ని మనం చూద్దాం. న్యాయ విధులను బట్టి ఆయన దీనులను నడిపించును, తన మార్గమును దీనులకు నేర్పును. చాలు ప్రియులారా. రెండవదండి, దీనులు దేవుని మార్గములను తెలుసుకుంటారు. ఎవరి మార్గాలు తెలుసుకుంటారు? దేవుని మార్గములను తెలుసుకుంటారు ప్రియులారా. మీరు బైబిల్ గ్రంథంలో చూస్తున్నప్పుడు ఆయన అన్నాడు, యోహాను సువార్త 14వ అధ్యాయములో మాట్లాడుతూ, నేనే మార్గమును సత్యమును జీవమును అని లోకానికి సవాలుతో చెప్పాడు. ఐఎమ్ ద వే, ట్రూత్ అండ్ లైఫ్ అన్నాడు ప్రియులారా. నిజమే, ఆయన అందరికీ మార్గమైన వాడు. ఈరోజు ఆ మార్గాన్ని లోకంలో చాలామంది తెలుసుకోవడంలా. ఎందుకంటే కుల అహంకారముతో, ధన అహంకారముతో, మత ఛాందస్సవాదులుగా, అరే ఏది మంచి మార్గము, ఏది క్షేమకరమైనది, ఏది పరలోకము చేరేది, లేదా ఏది పుణ్య మార్గము అని గ్రహించడములా. కారణం ఏంటంటే అహంకారం, గర్వం, అవిధేయత,
రకరకాలైన పరిస్థితులండి. కానీ దీనుల గురించి మాట్లాడుతూ ఉంటున్నాడు. న్యాయ విధులను ఆయన దీనులకు నేర్పిస్తూ ఉన్నప్పుడు దీనులు దేవుని మార్గాన్ని తెలుసుకుంటారు. యేసు ప్రభుల వారి శిష్యులను మనం చూస్తున్నప్పుడు ప్రియులారా, వారు విద్య లేని పామరులే. నేను అప్పుడప్పుడు అనుకుంటానండి, ఒక సందర్భములో ఏమీ తెలియని వానికి చెప్పచ్చు, అన్నీ తెలిసిన వానికి చెప్పచ్చట. సగము సగము తెలిసి ఉంటాయి చూడండి, వాడికి ఎప్పుడూ చెప్పలేం. నాతో కూడా చాలామంది వాదిస్తూ ఉంటారు, బైబిల్ అంతా తెలిసిండదు. పోనీ అట్లాగని ఏమీ తెలియకోకుండా ఉండదు, సగము సగము తెలిసి ఉంటుంది. ఈ సగసగ భక్తులందరూ కూడా మాట్లాడే మాట ఏంటంటే, కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది. వీళ్ళు మాట్లాడే మాటలు, కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది, ఏదేను తోట ఎలాగొచ్చింది, రోజు ఎలాగ ప్రారంభమైంది, ఈ మాటలన్నీ మాట్లాడుతుంటారు. అంటే తమకే అంతా తెలిసినట్టుగా. ఎక్కడి నుంచి వస్తే నీకు వచ్చిన నష్టం ఏంటి? కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచైనా రానిలేండి, దానికి లేఖనాల్లో చాలా ఆధారాలు ఉన్నాయి, అది తర్వాత విషయం. ఒక కయ్యూను హేబేలు మాత్రమే కాకుండా, హేబేలు చనిపోయిన తర్వాత ఆ దినాలలో వరుస వాయువు క్రమము లేదు. ఆ రోజుల్లో ఆదాముకు పుట్టినటువంటి స్త్రీలలోనే మరొక స్త్రీని కయ్యూను వివాహం చేసుకున్నాడు. ఈరోజు కూడా ఒక తెగవారు చెల్లెల్ని వివాహం చేసుకుంటారు, ఒక తెగవారు, అది మనకు తెలుసు. వారిని నేను కులాన్మో మరొక రీతిగా విమర్శించడము నా ఉద్దేశం కాదు. ఎక్కడి నుంచి వస్తే మీరేం బంధుత్వం కలుపుకుంటున్నారా? కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది అనడానికి మీరేమైనా బంధుత్వం కలుపుకొని మీ అబ్బాయిని వాళ్ళ అమ్మాయిని మీ అబ్బాయికి ఏమైనా సంబంధం చూసుకుంటున్నారా? ఇవన్నీ అనవసరమైనటువంటి ప్రశ్నలు, అవసరం లేనటువంటివి. ఇవి ఆత్మీయ జీవితానికి క్షేమకరమైనటువంటివి కాదు. సత్యమైన మార్గాన్ని మాత్రమే తెలుసుకోవాలి. యేసు ప్రభుల వారి శిష్యులు విద్య లేని పామరులండి వాళ్ళు. యేసు ప్రభుల వారి శిష్యులు ఏదైతే యేసయ్య చెబుతూ వచ్చాడో ఆ మాటలు విని ఆయన మార్గములో నడిచారు ప్రియులారా. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత ఎవరి దారి వాళ్ళు చూసుకుందాం అనుకున్నారు, కానీ ఆయన పునరుత్థానుడై మరలా వచ్చి ఆయన సన్నిధానంలో నివసించుచు దేవాని అనుగ్రహము చేత దీనులకు సదుపాయము కలుగ చేసేదివి. నిజమే ప్రియులారా, ఇదేనా సేవకుడు ఒక దేవుని సేవకుడిగా మీతో మాట్లాడుతున్నాడు. ఏ సహాయము లేని వారుగా ఉన్నారా మీరు? ఆందోళన పడమాకండి. దావీదు 121వ కీర్తన రాస్తూ ఏమంటున్నాడండి? కొండల తట్టు నా కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి కలుగును? యెహోవా వలననే నాకు సహాయము కలుగును. ఎందుకు అంత ధైర్యంగా ఆయన చెప్పగలిగాడు? తన మామ అయిన సౌలు తరుముతున్నాడు దావీదును కదండి. కొండలకు వెళ్ళిపోయాడు, గుట్టలకు వెళ్ళిపోయాడు. ఎలాగో కొద్ది దినాలకు మామ చనిపోయాడు, ఇశ్రాయేలులకు రాజు అయ్యాడు. ఓకే, అంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు రాజు అయిన తర్వాత దావీదును తరుముతున్నది ఎవరు అంటే తన కుమారుడైన అబ్షలోమే తిరుగుబాటుదారుడయ్యాడండి. అబ్షలోమే తండ్రిని చంపి రాజ్యం తనకు కావాలని కోరుకున్నాడండి. ఈ కాళ్ళ చేత, అంటే కాళ్ళకు చెప్పులు లేకోకుండా ఎండ పూట అరణ్యానికి వెళ్ళిపోతున్నాడు దావీదు. ఇదే అదునుగా చూసుకున్న సిమి దుమ్మెత్తిపోస్తూ ఉన్నాడు. చీ పో దుర్మార్గుడా, నువ్వు సౌలు ఇంటికి చేసింది నీ నెత్తి మీదకి వచ్చిందని మాట్లాడుతున్నాడు. అరణ్యంలో ఎవరండి ఆహారం పెట్టేది? అరణ్యంలో ఎవరండి సదుపాయం కలుగు చేసేవాళ్ళు? దీనుడైనటువంటి దావీదు కొడుకుతో యుద్ధం చేసి కొడుకును చంపడం ఎందుకని వెళ్ళిపోయాడు ప్రియులారా. అని దేవుడు ఎలాగ సదుపాయాన్ని సహాయాన్ని చేస్తున్నాడో తెలుసా? ఒక వృద్ధుడైన బర్జిల్లయిని లేవనెత్తాడండి. బర్జిల్లయి అనబడే వృద్ధుడు కావలసిన ఆహారం అంతటిని సరఫరా చేస్తున్నాడు దావీదుకు. ఎలాగండి సహాయం అందుతుంది? దేవుడు దీనులకు సదుపాయాన్ని కలుగు చేస్తాడు. కరోనా టైంలో ఎందరో సేవకులకు జీవనోపాధి లేక తలడిల్లారు. చాలామంది ఉద్యోగస్తులు, నిరుద్యోగులు, అంటే ప్రైవేట్ జాబులు చేసే, గవర్నమెంట్ జాబులు ఎలాగో గడిచిపోయాయి. చిన్న చిన్న పనులు చేసేవాళ్ళు తాపీ పనులకు వెళ్ళారు, అరటి పనులు అమ్మారు, కూరగాయలు అమ్మారు, పనులు చేశారు. అలాంటి దినాల్లో టీవీ పరిచర్య జరిగింది. అలాంటి దినాల్లో మేము పోషించబడ్డాం. కొంత దీనత్వాన్ని బట్టి ప్రభునందు ప్రియులారా, కొంత దీనత్వాన్ని బట్టి
ఆశ్చర్యకరంగా ఎలాగ పోషించాడు అనంటే ఏ పూటకు ఆ పూట. ఇంకా విషయం చెప్పమంటారా? మేము నివసిస్తున్న ప్రాంతంలో కొన్ని రాజకీయ పార్టీలు ఏదో కొంత సాయం చేద్దామని చెప్పేసి కొంత బియ్యము, కొన్ని శనగిత్తనాలు, అవి ఇవి పార్టీలు వాళ్ళు ఇదే అదునుగా ఏదో సహకారం చేద్దామని ఇంటింటికి ప్యాకెట్లు ఇస్తే విచిత్రం ఏంటో తెలుసా అండి? మా ఇంటికి తప్ప అన్నిళ్ళకి ఇచ్చారండి. మా ఇంటికి తప్ప అన్నిళ్ళకు పంచారు. కారణం ఏంటో తెలుసా? వాళ్ళకేం అవసరం అబ్బా? ఒకవేళ బహుశా వాళ్ళకి అసూయ ఉందో, మా మీద ద్వేషం ఉందో మాకు తెలియదు, కానీ కనీసము ఆ ఇచ్చే కేజీ, అర్ధ కేజీ చిన్నగిత్తనాలు లేకపోతే బియ్యపు గింజలు కూడా అందించలే ప్రియులారా. కానీ చెప్పమంటారా, అలాంటి సమయంలోనే మేము ఇవ్వగలిగిన స్థాయిలో దేవుడు సదుపాయాన్ని కలుగు చేసి పోషించాడండి. వారు మహా అంటే ఒక 500 రూపాయల సరుకులు ఇచ్చారేమో, కానీ మేము ఒక్కొక్కరికి దాదాపు 1000 రూపాయల సరుకులు పంపిణీ చేసాం. దాదాపు 10-15 మందికి, ఇంకా ఎక్కువే. దేవుని సేవకులు పిలిచి మందిరంలోనికి దూరంగా కూర్చోబెట్టి దేవుని పిల్లలిచ్చిన సహకారంలోనే కొంత ఇవ్వగలిగాము అనంటే ఆయన సహాయము గొప్పది ప్రియులారా. అందుకే దీనులకు ఆయన సదుపాయము కలుగు చేసే దేవుడు. అంతేనా? దీనులకు ఇంకా ఏం చేస్తాడో చూద్దామా? సామెతల గ్రంథానికి వెళ్దాం. 3వ అధ్యాయము, సామెతల గ్రంథము 3వ అధ్యాయము 34వ వచనాన్ని చూద్దాం ప్రియులారా. 3:34వ వచనాన్ని మనం చూద్దాం. అపహాసకులకును ఆయన అపహసించును, దీనుని ఎడల ఆయన దయచూపును. చాలు ప్రియులారా, దీనులకు నా ప్రభువు దయ చూపేవాడుగా ఉన్నాడు. అవునండి, యేసు ప్రభుల వారు తన జీవితంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, లూకాసు వార్త 7వ అధ్యాయానికి మనం వెళ్తూ ఉన్నప్పుడు, ఒక ధనవంతుడు యేసు ప్రభుల వారి దగ్గర కొంతమంది మనుషులను పంపించాడు. నా దాసుడు రోగి అయి ఉన్నాడు, ఆ యేసు ప్రభుల వారిని బాగు చేయమని చెప్పండి అయ్యా అడగడానికి పంపించారు. ఊరు వాళ్ళంతా వచ్చి అంటున్నారు, అయ్యా నీ ద్వారా ఈ మేలు పొందుటకు అతడు అర్హుడే. మనకు దేవాలయం తనే కట్టించాడు, అంటే సమాజ మందిరం తనే కట్టించాడు. శతాధిపతి మంచి గుణగణాలు కలిగిన వాడు, అతని దాసును మనం బాగు చేయాలయ్యా అని అడిగాడు. అలాగా, పదండి వెళ్దాం, బాగు చేద్దాం అని యేసుప్రభు వెళ్తుంటే ఈ లోప శతాధిపతి అంటాడు, దైవజనుని శ్రమ పుచ్చుకొనవద్దని చెప్పు, ఆయన నా ఇంట్లోనికి వచ్చుటకు నేను పాత్రుడను కాను. మాట మాత్రము సెలవిమ్మను, నా దాసుడు బాగవుతాడు. మాట మాత్రం. అతని తగ్గింపును చూసిన యేసుప్రభు అంటాడు, ఇశ్రాయేలులో ఇంత విశ్వాసం కలిగిన వారిని నేను చూడలేదయ్యా. ఇప్పుడే ఈ క్షణమెందే అతని దాసుడు స్వస్థత పొందుతాడు. దేవునిందు ప్రియులారా, దీనులకు నా ప్రభువు దయ చూపేవాడుగా ఉన్నాడు. సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి కుదించి మాట్లాడుతున్నాను. మరొక విషయాన్ని చూద్దామా? యెషయా గ్రంథం 57వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రియులారా. 15వ వచనాన్ని మనం చదువుకుందాం. మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించువాడను, ఆయనను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గల వారి యొద్దను దీన మనస్సు గల వారి యొద్దను నేను నివసించుచున్నాను. ఎంత గొప్ప దేవుడు ప్రియులారా! ఆయన గొప్పతనాన్ని చెప్పాడు చూడండి 15వ వచనంలో. మహాగణుడును మహోన్నతుడునైన దేవుడు, నిత్య నివాసి అయిన దేవుడు, సత్యస్వరూపి అయిన దేవుడు, వినయము గల వారి యొద్ద దీనుల యొద్ద ఆయన నివసించే దేవుడు. డబ్బున్న వాళ్ళ దగ్గర కాదట ఆయన నివసించేది, గొప్ప పేరు ప్రఖ్యాతలు కలిగిన వాళ్ళ దగ్గర కాదు, దీనుల యొద్ద నివసించే దేవుడండి ఆయన. ఇంత గొప్ప దేవుడు ప్రియులారా ఆయన. ఒక దేవాలయంలోనికి అనేక మంది అర్పణలు అర్పిస్తూ వస్తున్నారు, డప్పులు కొట్టుకుంటూ లక్షలు గుమ్మరిస్తూ ఉన్నారు. ఒక దీనురాలండి 2 కాసులు అర్పిస్తూ ఉంది. దేవుడు అంటాడు, ఈమె అందరికన్నా ఎక్కువ అర్పించింది.
మా చిరునామా దైవజనుడు బ్రదర్ ఓ రూబేన్ గారు, క్రీస్తు ప్రార్థనా మందిరం, డోర్ నెంబర్ 1-10-386, నగరిగుట్ట, పులివెందుల, కడప జిల్లా. మీ ప్రార్థనా అవసరాల కొరకై సెల్ నంబర్ 9989067409.